అందుల అక్షర ప్రదాత డాక్టర్ లూయి బ్రెయిల్ 217వ జయంతి ఉత్సవాలను మూసరంబాగ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిశూల్ రెస్టారెంట్ చైర్మన్ రంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు లక్ష్మీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేవస్థానం నుంచి కళ్యాణ మండపం వరకు అమ్మవారి ఊరేగింపులో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వనితామాత్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు. షాపులో ఉన్న సరుకులు పూర్తిగా కాలిపోయి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటు వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. విగ్రహ ఏర్పాటు వివాదంలో స్టేటస్ కో స్థితి కొనసాగుతోందని, ఎవరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని సూచించారు. తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు 35 కోట్ల 19 లక్షల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి దశరథ్ తెలిపారు. 96 గదుల నిర్మాణం కోసం టీటీడీ నిధులు విడుదల చేయడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అభినందనీయమని అన్నారు. మేరు సంఘం అమరపేట డివిజన్ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్నక్క డివిజన్ పరిధిలోని పెళ్లి గార్డెన్ లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్ ఆవిష్కరించారు. కోడి పందేలు ఆర్డినెన్స్ తీసుకురావాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు, టీడీపీ నాయకుడు వీరవల్లి చంద్రశేఖర్ కోరారు. ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, క్రీడలతో పాటు సాంప్రదాయమైన కోడి పందాలను అడ్డుకోవాలని కొంతమంది కోర్టుల ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్లో బెంగాల్కు చెందిన యువకుడు హల్చల్ చేశాడు. భువనేశ్వర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ రైలు పైకి ఎక్కి హంగామా చేశాడు. మతి స్థిమితం లేదని గుర్తించిన రైల్వే సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివాసీల బిడ్డ జైపాల్ సాగ్ముండా జయంతి వేడుకలు ఏలూరు జిల్లా కోటరామచంద్రాపురంలో ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలకు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం జైపాల్ సాగ్ముండా వల్లనే వచ్చిందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దమ్మాయిగూడ అంజనాద్రి నగర్లో దొంగతనం చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తిని కాలనీ వాసులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరు లేని ఇంట్లోకి చొరబడి తాళం పగలగొడుతూ ఉండగా పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అంతా మంచి జరగాలని, రాయచోటి ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షిస్తూ మైనార్టీ నాయకులు జాకిర్ ఆధ్వర్యంలో శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టే మొక్కు తీర్చుకున్నారు.